ఒక 2 రోజులు గార్డెన్‌కి రాకపోయేసరికి టమాటా మొక్కలకైతే పచ్చపురుగు అనేది బాగా అటాక్ అయింది. ఇంకా నేను దానికోసం ఇక్కడ అగ్న్యాస్త్రాన్ని అయితే స్ప్రే చేస్తున్నాను. ఈ అగ్న్యాస్త్రాన్ని కూడా మనం లీటర్‌కి 5 ml చొప్పున అయితే తీసుకోవాలి. ఇది మొక్కకు ఎలాంటి చీడపీడలు వచ్చినా కానీ ఈ అగ్న్యాస్త్రాన్ని స్ప్రే చేయటం వలన మనకు మొక్కల్లో తేడానైతే మనం గమనించవచ్చు. చూడండి ఏ విధంగా ఉన్నాయో పచ్చపురుగు అనేది ఇంత పెద్ద పెద్దగా. ఇంకా టమాటాలను కూడా ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ అగ్న్యాస్త్రాన్ని అయితే మనం మొక్క మొత్తం తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా ఇది మొక్కలకు స్ప్రే చేయటం వలన మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి. చీడపీడల నుంచి కూడా మనం మొక్కలను అయితే కాపాడుకోవచ్చు. ఒక 2 రోజులు గార్డెన్‌కి రాకపోయేసరికి టమాటా మొక్కలకైతే పచ్చపురుగు అనేది బాగా అటాక్ అయింది. ఇంకా నేను దానికోసం ఇక్కడ అగ్న్యాస్త్రాన్ని అయితే స్ప్రే చేస్తున్నాను. ఈ అగ్న్యాస్త్రాన్ని కూడా మనం లీటర్‌కి 5 ml చొప్పున అయితే తీసుకోవాలి. ఇది మొక్కకు ఎలాంటి చీడపీడలు వచ్చినా కానీ ఈ అగ్న్యాస్త్రాన్ని స్ప్రే చేయటం వలన మనకు మొక్కల్లో తేడానైతే మనం గమనించవచ్చు. చూడండి ఏ విధంగా ఉన్నాయో పచ్చపురుగు అనేది ఇంత పెద్ద పెద్దగా. ఇంకా టమాటాలను కూడా ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ అగ్న్యాస్త్రాన్ని అయితే మనం మొక్క మొత్తం తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా ఇది మొక్కలకు స్ప్రే చేయటం వలన మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి. చీడపీడల నుంచి కూడా మనం మొక్కలను అయితే కాపాడుకోవచ్చు.